అసలు నీట్ లాంగ్ టర్మ్ ఎందుకు? జనరల్‌గా ఇంటర్ విత్ నీట్ అని చెప్పి తెలుగు స్టేట్స్‌లో అన్ని జూనియర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో, ఇంటర్ విత్ నీట్ అంటూ ఆల్మోస్ట్ దాదాపుగా 2 ఇయర్స్‌కి 4,00,000 నుంచి 5,00,000 వరకు చార్జ్ చేస్తా ఉన్నారు. సో, ఈ ఇయర్ అది కొంచెం పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంటర్ విత్ నీట్ అనేది ఇంటర్‌తో పాటు నీట్ కోచింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్‌ట్రాగా నీట్ లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకోవాలి? దానికి ఎందుకు ఎక్స్‌ట్రాగా ఫీ పే చేయాలి? ఇక్కడ చాలా మంది పేరెంట్స్ తెలియకుండానే ఈ నీట్ లాంగ్ టర్మ్ అనే ట్రాప్‌లో పడుతున్నారు. ఆఫ్‌కోర్స్ మీరు జాయిన్ చేసిన ఇంటర్ విత్ నీట్ అనే జూనియర్ కాలేజ్ మంచిది కాకపోతే మీరు ఆల్టర్నేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అదే కాలేజ్‌లో కంటిన్యూ అవుతూ నీట్ లాంగ్ టర్మ్ అంటే ఇది కరెక్ట్ కాదు. సో, అందుకని ఇంటర్ విత్ నీట్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఎలాంటి కాలేజ్‌లో జాయిన్ అవుతున్నారు? దాని ప్రీవియస్ రికార్డ్ ఎలాగుంది? కౌన్సెలింగ్ నీట్‌లో సక్సెస్ సాధించాలి అంటే నీట్‌లో ఎంబీబీఎస్ సీట్ రావాలి, లేకపోతే బీడీఎస్ మంచి సీట్ రావాలి, లేకపోతే గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా గైడెన్స్, ఈ కౌన్సిలింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కాలేజ్ గాని ఓన్లీ నీట్ వరకు కోచింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ పార్ట్ సరిగ్గా ఫోకస్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ డిజాస్టర్ అయితది. తెలియకుండానే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా వేస్ట్ అయిపోతా ఉంటాయి.